తేనెటీగల పెంపకం అనేది సన్న చిన్నకారు రైతులకే కాకుండా ఉద్యోగస్తులకు మరియు విశ్రాంత ఉద్యోగుల అదనపు ఆదాయానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. తేనె పరిశ్రమ నుండి ఒక తేనె కాకుండా తేనె ఉప ఉత్పత్తులైన మైనం, పుప్పొడి, రాయల్ జెల్లీ, తేనెటీగల విషం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా రాణి ఈగలను, తేనె పెట్టెలను, కాలనీలను అమ్మడం ద్వారా మరియు వివిధ పంటలలో పరపరాగ సంపర్కం కోసం తేనె పెట్టెలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. కృషి విజ్ఞాన కేంద్రం నుండి 2018 నుండి 5 పెట్టెలతో తేనెటీగల ప్రదర్శనా కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి వివిధ సంస్థల భాగస్వామ్యంతో తేనెటీగలలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, శాస్త్రీయ తేనెటీగల పెంపకం మరియు దూర విద్య ద్వారా తేనెటీగలపై శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, వలస విధానంలో తేనెటీగల పెంపకంపై అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 16 శిక్షణా కార్యక్రమాల ద్వారా 375 మందికి శిక్షణ తేనెటీగలపై ఇవ్వడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం నుండి 180 మంది సభ్యులతో బీ స్కూల్ అనే వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి తేనెటీగలకు సంబంధించిన పలు అంశాలను ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సన్న చిన్నకారు తేనెటీగల పెంపకదారులను ప్రోత్సహించడానికి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కొంతమందికి అవసరమైన తేనెటీగలను, తేనెటీగ పెట్టెలను, తేనె తీసే పరికరాలను కేవికే ఉండి అందజేస్తుంది. తేనెటీగల పెంపకదారులను తరచూ సందర్శించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇస్తుంది. కేవలం పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన తేనెటీగల పెంపకదారులందరికీ కావలసిన సాంకేతిక సలహాలను అందజేస్తుంది. ఎపిస్ సెరెనా, ఎపిస్ మెల్లిఫెరా లాంటి సాధారణ తేనెటీగల పెంపకంతో పాటు కుట్టని తేనెటీగల పెంపకంపై కూడా అవగాహన కల్పిస్తుంది. మిద్దె తోటలలో మరియు పెరటి తోటలలో కూడా ఈ కుట్టని తేనెటీగలు పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రం నుండి ఈ సన్న చిన్నకారు తేనెటీగల పెంపకదారులని ఇతర తేనెటీగల వాణిజ్యదారులతో అనుసంధానం చేసి తద్వారా వారి తేనె ఉత్పత్తులను అమ్ముకోవడానికి సహకరిస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రం నుండి ద్వారా శిక్షణ తీసుకున్న వారిలో 48 మంది తేనెటీగల పెంపకాన్ని మొదలుపెట్టారు. వీరిలో కొంతమంది వాళ్ళ సొంత బ్రాండ్లైన దక్కన్ బీస్, విజయ ఆర్గానిక్స్, వశిష్ఠ హనీ, కోనసీమ హనీ, గోదావరి హనీ, రుద్రా ఫార్మ్స్, సిప్కోవి లాంటి బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా వారి తేనెను విక్రయిస్తున్నారు. కరోనా తరువాత తేనె వాడకం మీద అవగాహన పెరగడం వల్ల ఈ తేనెటీగల పెంపకానికి చిన్న సన్నకారు రైతులే కాకుండా నిరుద్యోగ యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా వారి అదనపు ఆదాయానికి తేనెటీగల పెంపకాన్ని ఒక ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. ఈ తేనెటీగల పెంపకం అనేది ఒక ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన పరిశ్రమ. అటు ప్రకృతికి మేలు చేస్తూ ఇటు పంట దిగుబడులను పెంచే ఈ తేనెటీగల పరిశ్రమ ఇంకా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.